టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. ఇక ఈ రోజు గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు తాడికొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజాగళం సభ జరగనుంది. ఇక ఆ తర్వాత ప్రత్తిపాడులో నిర్వహించే సభకు బాబు హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పద్మ, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2 చోట్ల గుంటూరు జిల్లాలో బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైనటువంటి తాటికొండ నియోజకవర్గంలో తాటికొండ ఆటోలో మొదటి 3 గంటలకు మొదటి సభ జరగనున్నది, ప్రజాగళం సభ. ఆ తర్వాత పత్తిపాడు నియోజకవర్గంలో 6 గంటలకు జరగనున్నది. అయితే ముఖ్యంగా చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజాగళం సభలు నిర్వహించిన సూపర్ సక్సెస్ అవుతున్నాయి. నిన్న వేమూరు, రేపల్లి కూడా సూపర్ సక్సెస్ కావడం జరిగింది. అయితే రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో తాటికొండ, పత్తిపాడు 2 నియోజకవర్గాలపై తప్పనిసరిగా టీడీపీ పట్టు సాధించాలని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. తాటికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. పత్తిపాడు నుంచి మాజీ ఐఏఎస్ అధికారి బోర్ల రామాంజనేయులు ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళిరువురు కూడా ఇప్పటికే ఆయా ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ కూడా ఈ యాత్ర సాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ప్రజాగళం యాత్రలో ప్రభుత్వం వ్యతిరేకత ఏ విధంగా ఉందని తెలియజేసే విధంగా ఉండటము, ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరాలలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పెట్టిందనేది కూడా చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలానే సూపర్ 6 పథకాలకు తోడు ప్రజా మేనిఫెస్టో పేరుతోటి ప్రజల్లోకి తమ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే గనక ఏం చేస్తామనేది కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజాగళం సభ విజయవంతంకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పిలుపునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.